మీరందరూ ఇంట్లో అందరూ స్వామివారిని పూజ చేస్తారు కదా. మా చెల్లి ఇంట్లో పెద్ద అద్భుతమైన మండపం ఉంది. చాలా అద్భుతం. చూసారా? సీతార్క గణపతి చాలా అద్భుతమైంది. అక్కడికి వెళ్ళండి, దండం పెట్టుకోండి, మీ ఇంట్లో కూడా పెట్టుకోండి, భగవద్గీత తెచ్చుకోండి, రోజు చదవండి. జపమాల ఉంటుంది, జపం చేయండి. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే అంటే చాలు. స్వామివారు అన్నీ మీకు అవలేలుగా ఇచ్చేస్తారు. ఎంత ఆనందపడతారు, ఆనందపడిపోతారు ఆయన. ఇదే ఆనందం ఆయనకి. మనం ఏం చేసినా కూడా ఆనందం ఉండదు. మనం భగవద్గీత ఎప్పుడైతే చదవటం మొదలుపెట్టామో ఆయన ఆనందపడతారు. ఆయన రాసింది కదా, మీరే రాశారు ప్రభు, ఈ ప్రతి అక్షరం మీదే అని చెప్పి మనం ఎప్పుడైతే చదవటం మొదలు పెడతామో చాలా ఆనందపడతారు. మీకు కావాల్సినవన్నీ ఇస్తారు. మీరు ఈ భావనలో ఉండండి. వచ్చే సంవత్సరం ఈ మండపం పెద్దది అయిపోద్ది. ఎందుకంటే మీ అందరి దగ్గర అద్భుతమైన ప్రేమ వస్తుంది. భగవంతుడి కోసం ఎన్నో చేయాలనిపిస్తుంది. ఇంకా అద్భుతం వచ్చేస్తారు. ఇటు కూడా వచ్చేస్తుంది. అంత బాగుంటుంది. చాలా సంతోషం. మీరందరూ చక్కగా శ్రద్ధగా విన్నారు. మీరందరి కళల్లో కూడా స్వామివారి కరుణ అంతా కనిపిస్తుంది. మీకు అందరూ శుభం జరగాలని స్వామివారిని ప్రార్థన చేస్తాను. హరే కృష్ణ.